అన్నదాతలు వంచనకు లోనవుతున్నారు. విత్తనాలు, ఎరువులు అమ్మేవారి నుంచి ధాన్యం రవాణా చేసేవారి వరకు అందరూ కలిసి రైతులను అడ్డంగా దోచుకుంటున్నారు. పైగా రైతులు తమకు రావాల్సిన ట్రాన్స్పోర్ట్ డబ్బులను అడిగితే వారిని ఇబ్బందుల పాల్చేసి వేధిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో బయటపడ్డ కుంభకోణంపై ఏబిఎన్ స్పాట్లైట్. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం కాంట్రాక్టర్లను నియమించింది. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు లారీలు సమకూర్చే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు అప్పగించింది. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు క్వింటాలుకు 6 కిలోమీటర్ల లోపు 32 రూపాయలు చెల్లిస్తారు. 6 కిలోమీటర్లు దాటితే 37 రూపాయలు ఇస్తారు. అయితే సకాలంలో లారీలు సమకూర్చడంలో కాంట్రాక్టర్లు విఫలం కావడం, రవాణా సౌలభ్యం లేకపోవడంతో రైతులు సొంతంగా ట్రాక్టర్లు మాట్లాడుకుని ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లులకు ధాన్యాన్ని తరలించే వాహనాలకు కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ట్రక్ షీట్ ఇస్తారు. ఆ ట్రక్ షీట్ పట్టుకుని వెళ్లిన రైతులకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించాలి. అయితే ఈ చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్లు రైతుల్ని మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తుందనే సంగతి తెలియక కొందరు రైతులు మోసపోతున్నారు. కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు డబ్బులు ఇస్తాడో తెలియక కొంతమంది అలా వదిలేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మును అధికారులు నేరుగా కాంట్రాక్టర్ల ఖాతాలో జమ చేస్తుండగా అవి రైతులకు మాత్రం అందడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ట్రాన్స్పోర్ట్ డబ్బులతో పోల్చితే రైతులకు కాంట్రాక్టర్ చెల్లించేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. కొన్ని జిల్లాల్లో క్వింటాలకు 25 రూపాయల చొప్పున రైతుకు పలువురు కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారు. హనుమకొండ జిల్లా సహా పలు జిల్లాల్లో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ క్వింటాలకు 15 రూపాయలు మాత్రమే చెల్లిస్తామనడంతో తీసుకోవడానికి రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీసం క్వింటాలకు 25 రూపాయలు చెల్లిస్తేనే తీసుకుంటామని రైతులు తేల్చి చెబుతున్నారు. ఇలా ఇవ్వడానికి కాంట్రాక్టర్ నిరాకరించడంతో పాటు ఇదేంటని అడిగిన తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అప్పుడు ట్రాక్టర్కి ఆ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఆయన మనకు 32 రూపాయలు దూరాన్ని బట్టి 35 రూపాయలు చెల్లిస్తే ఏ వివాదం ఉండదు. కానీ అతను 15 రూపాయలకు మించి ఏ రైతుకి ఇప్పటివరకు ఇవ్వలేదు. చాలా మంది రైతులకు అసలు ఎగ్గొట్టిండి. ఆయన ఎవరో తెలియదు, ఆయన నంబర్ తెలియదు. 10-12 ఏళ్ళుగా మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కంచి ఆయనే కాంట్రాక్టర్. అప్పుడు కరీంనగర్ జిల్లా కాంట్రాక్టర్, ఇప్పుడు హన్మకొండ జిల్లా ఎన్ని జిల్లాల కాంట్రాక్టర్ ఆయనకి ఎన్ని లారీలు ఉన్నాయి? ఈ వ్యవస్థ ఏంది? ఆయన వెనక ఎవరున్నారు? ఒక్కడే ఇన్ని సంవత్సరాలుగా ఎట్లా కొనసాగుతాడు? ఆయన ఎవరిని మేనేజ్ చేసుకుంటాడు? దీన్ని వెనుక్కున్నదంతా కలెక్టర్ గారు, జేసీ గారు, సివిల్ సప్లై వాళ్ళు దయచేసి ఆయన కుంభకోణాన్ని బయట పెట్టాలి. నిబంధనల్లో ఉన్న లోపాలని ఆసరాగా చేసుకుని రైతులకు చెందాల్సిన డబ్బుల్ని అధికారుల సాయంతో కాంట్రాక్టర్లు కాజేస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో రైతులతో కలిసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో చేసిన పరిశీలనలో వెల్లడైన నిజాలు ఇలా ఉన్నాయి. పిఎస్పి కొనుగోలు కేంద్రాల నుంచి 1,65,000 క్వింటాళ్ల ధాన్యం, ఐకేపీ కేంద్రాల నుంచి 70,000 క్వింటాళ్ల ధాన్యం, మొత్తం కలిపి 2,35,000 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడినప్పుడు సమయానికి కాంట్రాక్టర్లు లారీలు సమకూర్చకపోవడంతో రైతులే ట్రాక్టర్ కిరాయి చెల్లించి మిల్లులకు తరలించారు. వాటికి 15 రూపాయల చొప్పున మాత్రమే చెల్లిస్తామని ట్రాక్టర్లు తెగేసి చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ దగ్గర, అధికారుల దగ్గరనే లోపం ఉంది. ఈ లారీలు పంపకుండానే వాళ్ళకు ఈ డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయడం అంటే ప్రభుత్వం దగ్గరనే తప్పు, అధికారుల దగ్గరనే ఉన్నదని మేము భావిస్తున్నాం. అలాంటిది ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం నేను 2 పసలు కలిపితే 300 క్వింటాలు ఇస్తాను. అలాంటిది మాకు గత 4-5 సంవత్సరాలుగా 15 రూపాయలు మాత్రమే కట్టిస్తున్నారు. ఇవి పూర్తి స్థాయిలో మాకు డబ్బులు కట్టియాలి. ఇది ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకొని అతని డబ్బులు రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక్క మండలంలో ధాన్యం తరలింపునకు పౌర సరఫరాల శాఖ 82,25,000 రూపాయలు చెల్లిస్తే రైతులకు 58 లక్షలు చేరాలి. కేవలం 35 లక్షలు చెల్లించిన కాంట్రాక్టర్లు మిగతా డబ్బుల్ని దోచుకున్నారు. ఇలా గత 5 సంవత్సరాలుగా తమకు చెందాల్సిన డబ్బుల్ని అధికారుల సహకారంతో పలువురు కాంట్రాక్టర్లు కాజేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల పొట్టగొడుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారితో కుమ్మక్కై దోపిడీలో భాగమవుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్ల ట్రాన్స్పోర్ట్ దందాన్ని అరికట్టి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.